39 మనం ఈరోజు ప్రస్తుతం అనంతపురం జిల్లా గాలిదిన్న మండలంలో అయితే ఉన్నాం. మనతో పాటు గాలిదిన్న మండల రైతులు అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతులు ఈ వర్షానికి మొక్కజొన్న అధిక దిగుబడి తీసుకొని కానీ మొత్తం మొక్కజొన్న అంతా వర్షానికి తడిసిపోయి అది గిట్టుబాటు ధర రాక దుబ్బలో పోయాల్సిన పరిస్థితి ఈరోజు అయితే గాలిదిన్న మండలంలో ఏర్పడింది. ఒక గాలిదిన్న మండలంలోనే మన కల్లూరు అయితేనేమి, సిరివరం అయితేనేమి, ఎర్రగుంట్ల అయితేనేమి, కృష్ణాపురం అయితేనేమి, ఈ మండలంలో దాదాపు 1500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసి అధిక మోతాదులో పంట దిగుబడి తీసి కూడా ఇప్పుడు గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని పరిస్థితుల్లో అయితే ఈ రోజున మన రైతులు అయితే ఉండిపోయినారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. చాలా బాధాకరంగా అయితే ఉందని చెప్పేసి రైతులు అంటున్నారు. సరైన గిట్టుబాటు ధర రాక దీన్ని ఎక్కడ అమ్ముకోలేక ప్రభుత్వ గోడౌన్లు లేక కూడా మేము రోడ్డు మీద ఈ రోజున మొక్కజొన్నను ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి దుస్థితి రైతన్నలకి ఏర్పడడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా రైతన్నలు మనతో పాటు విలపిస్తున్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది, ఇక్కడ ప్రభుత్వ గోడౌన్లు ఏమైపోయినాయి, అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తున్నారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నిన్న మా పేరు గోపాల్ సార్. ఏ ఊరు మీకు? మాకు సిరివరము, గాలిదిన్న మండలం, అనంతపురం జిల్లా, సింగనమల తాలూకా. మార్కెట్ యార్డ్ వరకు పోదామని నిన్న ప్రయత్నం చేసినాం సార్. ఆయన ఏమో గారేమో నిన్న మార్నింగ్ వచ్చినాడు సార్. 8 గంటలకి అట్లా పొద్దున్నే వచ్చేసినాడు. ఆయన డ్యూటీకి చేసినాడు. ఆయన మొక్కలు అయితే బాగానే ఈ రోజంతా ఆడితే ఏమన్నా మనలో తీసుకునే అవకాశం ఉంటాయి, పోరాడతానన్న తర్వాత అది రాత్రికే ఎక్కువ వర్షం వచ్చేసింది. దాన్ని మేము ఏం చేయాలో ఏం కథ అర్థం కాలే. వ్యాపారస్తులు అడగామంటే వాళ్ళు 1000 రూపాయలు కానీ మాట్లాడే పరిస్థితిలో లేరు. ఇప్పుడు దీన్ని ఎండబోయాలన్నా ఏం కాలే, మాకు ఏం చేయాలో మాకు చాలా దిక్కుదోలే పరిస్థితిలో ఉన్నాము. రైతులు ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటాం. దాదాపు నాదైతే సార్ 3 ఎకరాల్లోనూ దగ్గర 100 క్వింటాలు ఉంటాయి సార్. 3 ఎకరాలు ఎంత సార్? దానికి దగ్గర 70-80 వేల వరకు ఖర్చు పెట్టుకున్నా సార్. ఇప్పుడు నా వరకు ఇతను పక్కన రైతు ఇతను కోడి చేసుకున్నాడు 9 ఎకరాలు. అదంతా 10 ఎకరాలు ఉంది. ఇప్పుడే సుమారుగా 3 లక్షలు వచ్చేసి ఇంకా సుమారుగా 5-6 లక్షలు సార్. దీని ద్వారా ఏదన్నా సాయం కోరుతారని ఏవో గారు చెప్పాము. ఏవో గారు చెప్తే ధాన్యం నిన్న వరకు బాగుంది. ఈ రోజు హఠాత్తుగా మళ్ళీ రాత్రి వర్షం వచ్చింది. ఆయన ఏవో గారు అన్న మాకేం దయచేసి అక్కడ ఈ జిల్లా కాకుండా వేరే జిల్లాలో అమ్మించే మార్గం చెప్తే ఈ రోజు ఏమో ధాన్యం కొనుగోలని పెట్టినారు వాళ్ళు మాకు. దాని ప్రకారంగా మాకు ధాన్యం అంటే వరి ఒకటి కొంటారో మొక్కజొన్న కొంటారో మాకు దిక్కు తెలియలే. ధాన్యం అన్నారు. ధాన్యంతో మా మొక్కజొన్న కొంటే మేము అతను వాళ్ళ గవర్నమెంట్ రేట్గా కానీ మేము తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం సార్. మేము ప్రభుత్వ గోడౌన్ల గురించి మీరేం ప్రశ్నించలేదా? ప్రభుత్వ గోడౌన్ అడిగితే అడిగితే సింగనమల వాళ్ళకి ఫోన్ చేసినారు సార్. సింగనమల నుంచి అక్కడ ఎవరో మా గాలిదిన్నలో కల్లూరులో ఉన్నారన్నారు. వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ గడ్డి ఉంది, బండల మీద దొక్కోవాలా, గడ్డి వేసుకోమన్నారు. అదే అట్లే కానీ అంటే అది కానీ వానకి నానిపోతుంది, పరిస్థితి బాగాలేదన్నారు. మేము లోపల కొట్టే 4 రోజులు ఫ్యాన్ వేసుకొని ఆరిపెట్టుకునే దానికన్నా అవకాశం ఉందంటే అది లేదు, వేరే వాళ్ళకి ఇచ్చినామని వాళ్ళు మాకు తెలిసింది సార్. అది ఎవరికి ఇచ్చినారు అనేది మాకు తెలియదు. గాలిదిన్న మండలం సిరివరం గ్రామం. నేను 5 ఎకరాల మొక్కజొన్న పెట్టినాను. నేను కోసి 5 రోజులు అవుతుంది. కోసిన రోజు నుండి వర్షం విపరీతంగా వస్తుంది. 1 గంట తెరుపు లేకుండా వస్తుంది. కాబట్టి ఇప్పటికే ఇవి మొలకలు వచ్చి విత్తనం మలిచినాయి. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు ఏమైనా సాయం చేయాలని, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఏమైనా మాకు సాయం చేయాలని, ఇన్పుట్ సబ్సిడీను ఏదోలాగా సాయం చేయాలని కోరుతున్నాను. విన్నారు కదా గాలిదిన్న మండల రైతులు ఏ విధంగా బాధపడుతున్నారని ఇప్పుడు వాడి మాటల్లోనే విన్నాము. దాదాపుగా 5 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షం కారణంగా ఎన్నో క్వింటాల ధాన్యం అయితే తడిసిపోయి మొలకలు వచ్చి అవి ఏ రకంగా కానీ మనము దానికి అమ్ముకోలేని పరిస్థితిలో ఉండిపోవడం వల్ల చూడండి. ఒకసారి మనం కూడా ఒకసారి లైవ్లో చూడొచ్చు. ఒకసారి ఈ ధాన్యం అనేది ఏ రకంగా ఉంది అనేది కూడా మనం చూడొచ్చు. మొలకలు వచ్చేసి ఇది అమ్ముకోలేని పరిస్థితిలో ఉండిపోయింది. రైతన్నలు మాకు చావే దిక్కు అన్న పరిస్థితిలో ఈ రోజున రైతన్నలు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. వెన్నెముక లాంటి రైతన్న ఈ రోజున రోడ్డును వచ్చి పడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ దీనికి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం అయితే కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు అయితే కానీ, లేదా ప్రభుత్వ అధికారులు అయితే కానీ ఎవరైనా కానీ స్పందించి వీరికి ఏదో రకంగా సాయం చేయాలని చెప్పేసి వీరికి న్యాయం ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిందో దానికి వీళ్ళకి నష్టపరిహారం వచ్చేదట్లా కానీ లేదన్నా ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఏదైనా సబ్సిడీ రూపంలో ఏదైనా అందేలా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా రైతన్నలందరూ వేడుకుంటున్నారు. దీన్ని ఒకసారి అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం అయితే తెలియజేస్తున్నాము. కెమెరామెన్ లచ్చితో రాజా. నమస్కారం, నా పేరు సోమశేఖర్, మండల వ్యవసాయ అధికారి గాలిదిన్న మాట్లాడుతున్నాను.
ముఖ్యంగా ఏంటంటే గత 3 రోజుల నుంచి గాల్దిన మండలంలో ఒకరోజు 7 mm, నిన్న 20 mm వర్షం కురవడం జరిగింది. వర్షం కారణంగా ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతినడం జరిగింది. మొక్కజొన్న హైవేలో కానీ ఎక్కడన్నా రైతులు బయట ఆరబెట్టుకున్న చోట వర్షం వల్ల తడవడం వల్ల చాలా వరకు బూజు పట్టడం, మొలకెత్తడం అయింది. అవన్నీ పరిశీలించడం జరిగింది. మనకున్న కరువు ప్రకారము తడిచిన అంటే ఆల్రెడీ పీకిన మొక్కజొన్న దానికి క్రాప్ డ్యామేజ్ కింద రాయడం కుదరదు. ఆల్రెడీ మేము జేడీఆర్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అది మార్కెట్ డిపార్ట్మెంట్ ద్వారా కొనుగోలు చేయడానికి కూడా మనం వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే కింద మనకు ఎంపీఎఫ్సి గోడౌన్స్ అని గాల్దిన మండలంలో కనంపల్లి గ్రామంలో 5 గ్రామాలు కలిసి కట్టడం జరిగింది. కనంపల్లి, శ్రీవరం, ముంటిమడుగు. నిన్న అక్కడ కూడా విజిట్ చేసి రైతులందరూ కూడా చాలా వరకు ఒక 10-20 మంది రైతులు మొక్కజొన్న, ఆముదం పంటలు కోత కోసిన తర్వాత అక్కడ నిల్వ చేసుకున్నారు. అది కూడా పిఎస్సిఎస్ జంబుదిన్న ఆధ్వర్యంలో ఆ మల్టీపర్పస్ గోడౌన్ కూడా ఉంటుంది. అది కూడా రైతులు ఉచితంగా తాత్కాలికంగా యూజ్ చేయడం రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు మన కల్లూరు మార్కెట్ యార్డ్ ఉంది. అక్కడ కూడా మనకు కొద్దిగా ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా అక్కడ వెళ్ళి పెట్టుకోవచ్చని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇంకా 2-3 రోజులు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కోతలు ఏదైనా కోసేటట్టు ఉంటే కూడా కొన్ని రోజులు ఒక 3-4 రోజులు నిలుపుదల చేసుకుంటే మేలు మొక్కజొన్న పంట ఎదిగిన. అదే వరి ఎదిగినా కొద్ది కాలువలు తీసుకుంటే ఎక్కువ నీరు నిలబడిపోకుండా పడిపోయినా కూడా కొద్దిగా దుబ్బలు కట్టుకుంటే కొద్ది నష్టాన్ని నివారించుకొని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.